ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధి గ్రామాల్లో దొండగలు ఘాతకానికి పాల్పడ్డారు. తుళ్లూరు మండలం మందడం, లింగపాలెం, తాడేపల్లి మండలం పెనుమాక, ఎర్రబలెం గ్రామంలోని పంట పొలాలు, గడ్డివాములు, అరటి తోటలకు దొండగలు నిప్పంటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అరటి తోటలు, గడ్డివాములకు నిప్పు పెట్టేంది ఎవరు? రైతులు, గ్రామస్తులు ఏమంటున్నారు? అయితే ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం నుంచి మొదలుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తుళ్లూరు మండలం లింగాయపాలెం వరకు సుమారు 10-15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం పండిస్తున్నటువంటి అరటి తోటల కరకట్ట సమీపంలో మొత్తం కూడా అరటి తోటలు ఉన్నాయి. ఆ అరటి తోటలకు ఈరోజు కొంతమంది గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి మొత్తం పూర్తిగా దగ్ధం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గడ్డివాంస్తో పాటు బొంగుకారులు వాళ్ళ అరటి తోటకు సపోర్ట్ గా నిలబెట్టుకున్నటువంటి బొంగుకారులు కూడా ఈ దుండగులు మంటపై నిప్పు పెట్టడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి రైతులు ఉదయం మల్లె తోటలు, ఆ మల్లె మొక్కలు కోయడానికి వచ్చినటువంటి కొంతమంది కూలీలు దాన్ని చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దీన్ని పూర్తిగా గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో రైతులకి భూములు ఇవ్వనని చెప్పడంతో ఈ రకంగా కక్ష తీసుకోవడం ఎంతవరకు సమంజసం? మరి రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఈ రకంగా భూముల్ని తగలబెట్టడం, ఈ భూముల్లో పంట పొలాలని ఈ రకంగా ఈ గడ్డివాముల్ని అట్టి తోటల్ని తగలబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా అక్కడ రైతులంతా కూడా పూర్తిగా విమర్శిస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో అంటే భూములు ఇవ్వబోమని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వమని చెప్పారో వాళ్ళే మాత్రమే తగలబెట్టారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సురేఖ, అంటే రాజధానికి భూములు ఇవ్వమని చెప్పిన గ్రామాల్లోనే ఇలా జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చు అంటున్నారా? అదే అర్ధరాత్రి అంటే నిన్న సాయంత్రం కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పంట పొలాల్లో బొంగులు అంటే అరటి తోటలకి సపోర్టెడ్ గా పెట్టుకున్నటువంటి బొంగుల్ని లింగాయపాలెంలో తగలబెట్టడం జరిగింది. అయితే ఈ లింగాయపాలెంలో తగలబెట్టినప్పుడు అంటే ప్రమాదవశాత్తు తగలబెట్టినా లేకపోతే ఎవరైనా కావాలని తగలబెట్టారా అనే దాని కోణంలో కూడా రైతులు ఆలోచించుకోవడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో పూర్తిగా ఈ అర్ధరాత్రి సమయంలో ఎవరైతే గుర్తు తెలియని దుండగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రకంగా ఈ పొలాలపై కూడా అర్ధరాత్రి మొత్తం కూడా అల్చల్ సృష్టించారని చెప్పుకోవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో కరకట్ట ఏదైతుందో కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కరకట్ట మొత్తం కూడా పూర్తిగా పరిసర ప్రాంతాల్లో అక్కడ అరటి తోటలు పూర్తిగా పండే అవకాశం ఉంది. ఆ కరకట్ట ప్రాంతాల్లో అరటి తోటకి అది పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. అయితే దీన్నే టార్గెట్ గా చేసుకుని వాళ్ళంతా కూడా ఈ మొత్తం అంతా తగలబెట్టడం కుట్ర అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చేతికి వచ్చిన పంటను ఏమన్నా ఉంటే పంట ఏమన్నా కక్ష సాధింపులు ఉంటే మా మీద ఏమన్నా మేము ఏమన్నా తప్పు చేసింటే మా పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేగాని మాకు అన్నం పెట్టేటువంటి పంట పొలాన్ని తగలబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా అక్కడ రైతులు చెప్పడం జరుగుతా ఉంది. అయితే దీనిపైన కుట్ర అంటే ఎవరైతే భూములు ఇవ్వనన్నారో ఎవరైతే భూములు ఇచ్చే రైతులు ఉన్నారో వాళ్ళే తగలబెట్టారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దీన్ని కొంత కోణంలో చూస్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొంత రైతుల పరంగా కూడా కొంత ఒక కోణంలో ఆలోచించే పరిస్థితి ఉంది. అంటే తగలబెట్టడానికి ఏమైనా కక్షలు ఉన్నాయా అంటే ఒక రైతు తగలబెట్టారంటే ఏదో కక్ష అంటే వాళ్ళకి కక్ష సాధింపులు కావచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ మనకి తాడేపల్లి మండలం ఉండవల్లి దగ్గర నుంచి సుమారు 15 గ్రామాలు ఉంటాయి. ఈ 15 గ్రామాల నుంచి కూడా అక్కడ వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం వరకు కూడా పూర్తిగా కొన్ని 100 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఒక పంట పొలం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్ని పొలాలు అవుతున్నాయి ఆ అన్ని పొలాలు కూడా పూర్తిగా తగలబెట్టారు దుండగులు. అయితే దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే రాజధాని నేపథ్యంలోనే పంట భూములు ఇవ్వమనే నేపథ్యంలోనే ఈ కక్ష సాధింపు చర్యలతోటి ఈ పంట పొలాలు తగలబెట్టారని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా ఎవరైతే ఈ తగలబెట్టారో వాళ్ళని మేము ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ దోషులు ఎవరైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మనం వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాము. ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం కూడా వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ స్థానికులు కోరుకుంటా ఉన్నారు. సురేఖ, దీనిపై అధికారులు ఎలా స్పందించారు? అంటే ప్రస్తుతం ఇప్పుడే అక్కడికి ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కానీ అవన్నీ చేరుకొని అక్కడ గడ్డివాములు తగలబడినటువంటి మంటలను ఆడుతా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. రాజధాని గ్రామాల్లో దుండగుల ఘాతుకానికి ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడే అక్కడికి ఉన్నటువంటి మనకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటికే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానికంగా పోలీసులు కూడా ఈ సంఘటన పైన పూర్తిగా విచారణ చేపట్టారు. అయితే ఏ విధంగా అంటే మొదటగా ఎక్కడి నుంచి తగలబెట్టారు, అయితే దీనికి గల కారణాలు అసలు అర్ధరాత్రి జరిగిన ఘాతుకం కాబట్టి అసలు ఎవరు
ఎవరు తగలబెట్టుంటారు అనే కోణంలో కూడా ఈ పోలీసులు ఆలోచిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. అంటే రాజధాని కొంతమంది రైతులు భూములు ఇవ్వనని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత వాళ్ళ మధ్య అంటే గొడవ రేకెత్తించడానికి ఎవరన్నా దుండగులు చేశారా అనే నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే అన్నం పెట్టేటువంటి ఈ రకంగా చేతికొచ్చిన పంటను ఈ రకంగా తగలబెట్టడం ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పేసి అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వారిపై ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సురేఖ. రైట్, థ్యాంక్ యూ సామా.